మాంగళ్యం యొక్క విలువ ఎంత శ్రేష్టమైనదో ఈ వీడియోలో మీరే చూడండి. కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కానీ ఓపికగా చూడండి, మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇవాళ ఒక చక్కటి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చామండి. ఇది చాలా వరకు అందరూ మర్చిపోయారు. కొంతమంది గుర్తుపెట్టుకున్న, అందరూ అని చెప్పను, 100లో 80% మంది దీని గురించి మర్చిపోయారు. అందుకే మళ్ళీ దీని గురించి మీ అందరికీ విశదీకరించి చెప్పడానికి, మాంగళ్యం యొక్క విలువను మీ అందరికీ తెలపడానికి మళ్ళీ ఈ వీడియోని చేస్తున్నాను. దయచేసి అందరూ చివరి వరకు చూడండి. ఏదో ఒక పాయింట్ మీకు సహాయపడుతుంది. ఓకేనా? అందరూ సిద్ధంగా ఉన్నారా మరి? భార్య మంగళసూత్రాన్ని ఎలా ధరిస్తే భర్త 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. ఈ కాలంలో బంగారం విలువ పెరిగింది అనేసి చాలామంది ఎక్కడ దొంగతనాలు పోతుందో అనేసి, లేదా ఎవరొచ్చి తీసుకెళ్ళిపోతారు, దొంగతనం చేస్తారు, మెడ రాక్కపోతుందో అనేసి మాంగళ్యాన్ని ధరించడం మానేశారు. మాంగళ్యం బంగారు చైన్తో కాకపోయినా పసుపు దారంతో కూడా మనము మాంగళ్యాన్ని ధరించవచ్చండి. మాంగళ్యం యొక్క విలువ ఎంత శ్రేష్టమైనదో ఈ వీడియోలో మీరే చూడండి. కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కానీ ఓపికగా చూడండి, మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం ఏంటి అంటే తన భర్త తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కాదు, తన భర్త దగ్గర ఉన్న ఆస్తి కాదు, తన భర్త సంపాదించే జీతం కూడా కాదు. పెళ్ళైన స్త్రీకి అందం ఏంటంటే తన మెడలో ఉన్న భర్త భార్యకు కట్టినప్పుడు వేద మంత్రాలతో కట్టిన మాంగళ్యం. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను, సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకోవాలో మనమందరం తెలుసుకోవాలి. ఇది భార్యాభర్త ఇద్దరూ తెలుసుకోవలసిన విషయం. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ అలవాటు, ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సంప్రదాయం 6వ శతాబ్దంలోనే ప్రారంభమైనది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళిబొట్టు మాత్రమే కడతారు. సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని ఆ తరువాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలను, ముత్యాలను ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. స్తోమత లేని వారు మాంగళ్యం బొట్టుతోనూ నల్ల పూసలతోనే ఉండొచ్చండి. స్తోమత ఉన్నవాళ్ళు ఫ్యాషన్ కోసము పగడము, ముత్యం ఇతరులు వేసుకున్నారు, మనం కూడా వేసుకోవాలి అని ఆలోచన చేస్తే అది పొరపాటే. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల యొక్క అనుబంధానికి ప్రతీక. అసలు మంగళసూత్రం అంటే అర్థం ఎంతమందికి తెలుసు చెప్పండి? కమెంట్ చేయండి. అందరూ మంగళసూత్రం ధరించారు కదా, మంగళసూత్రం అంటే అర్థం ఎంతమందికి తెలుసో చెప్పండి? మంగళం అంటే శుభప్రదం, శోభాయమానం. సూత్రం అంటే ఆధారం అని అర్థము. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో 3 ముళ్ళను వేస్తారు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో 3 ముళ్ళను వేయిస్తారు. వేద పండితులు వేద సూక్తాలను చదువుతూ. ఆ ముక్కోటి దేవతలు సాక్షిగా జరిగిన ఈ పెళ్లి దేవదేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం. అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతూ మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్టుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. సౌత్ స్టేట్స్లో మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట.
నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ వరకు ఉండేలా చేస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. మంగళసూత్రాన్ని ధరించడం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయి. మంగళసూత్రంలో పసుపు తాడును వాడుతారు. వరుడు 3 ముళ్ళు వేసిన తరువాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి కూడా. ఇతరులు ఏ లోహాలతో చేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుంది. అయితే కొందరు మంగళసూత్రంపై బొమ్మలు గీయించుకోవడం, రంగులు దిద్దించుకోవటం ఇలాంటివి చేస్తున్నారు. కొంతమంది లక్ష్మీ బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటూ అసలు ఇలాంటివి చేయవచ్చా లేదా అన్నది కూడా ఆలోచించకుండా చేస్తున్నారు. మనకు ఆదర్శ దంపతులంటే గుర్తొచ్చేది ఎవరు? ఒకసారి చెప్పండి. సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతమ్మే తన మంగళసూత్రంపై రాములు వారి బొమ్మను కానీ, రంగులు కానీ వేయించుకోలేదు. సీతాదేవి ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయని మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన భగవంతుని స్వరూపంలో ఏదో ఒక స్వరూపం అంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని వారు మంగళసూత్రంపై తయారు చేసి వేయించుకుంటూ ఉంటారు. అలా దేవుడి ప్రతిమలను అసలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ఉన్న ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ లక్ష్మీ కాసు వేసుకోవచ్చు. సూత్రాల పైన లక్ష్మీదేవిని వేసుకోకూడదు. బాగా అర్థం చేసుకోండి. లక్ష్మీ కాసు వేసుకోవచ్చు. సూత్రం పైన మంగళసూత్రాన్ని వేయకూడదు. ఎందుకంటే లక్ష్మిని కట్టేసినట్లు అర్థం. కాబట్టి అలా వేసుకున్న వారికి, సూత్రాల పైన లక్ష్మీదేవిని వేసుకున్న వారికి సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మంగళసూత్రాలను మన వంశపార్యపర్యంగా ఎలా వస్తోందో అలా వేసుకోవడమే చాలా శ్రేష్టమైనది. పూర్వం పెళ్లి సమయంలో మంగళసూత్రాలను తయారు చేయడానికి పత్తి నుంచి తీసిన దారంతో కానీ, పట్టు నుంచి వచ్చిన దారంతో కానీ చేసేవారు. దీనికి ఒక శాస్త్రమే ఉంది. ఒక నాడి మీ వ్యవస్థలో నుంచి మరొక్కటి మీ నిశ్చితార్థమైన దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడుతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగానో ఆ బంధాన్ని విడదీయలేని విధంగా, ఒకరిని మించి ఒకరు విడదీయనేటటువంటి విధంగా ప్రేమ, ఆప్యాయతలతో కలిసి ఉంటారో అలానే భార్య మెడలో మంగళసూత్రం భర్తను వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రం విషయాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇప్పటి కాలంలో మంగళసూత్రాలను 10 మందికి కనిపించేలాగా పైన వేసుకుంటున్నారు. అలా వేసుకోవడం వల్ల భర్తకు ఆయువు క్షీణం సంభవిస్తుంది. కాబట్టి మంగళసూత్రాలు ఎప్పుడూ ఒకరికి కనిపించకుండా మీరు గుహ్యంగా, గోప్యంగా లోపల హృదయానికి మాత్రమే
టచ్ అయ్యేలా పెట్టుకోవాలి. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి, అమ్మవారికి పసుంకము ఇచ్చిన తరువాత, అమ్మవారి దగ్గర నుంచి పసుపు, కుంకాన్ని స్వీకరించి మంగళసూత్రాలకు పూజా సమయంలో ధరించుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుము సంబంధించిన వస్తువులను పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి. మంగళసూత్రానికి ఎప్పుడూ పగడం, నల్ల పూసలు ఉండాలి. ముత్యం కూడా ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగితే వెంటనే 5 వరుసల దారం తీసుకొని, దానికి ఒత్తుగా పసుపు రాసి, పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ, భర్త చేత కానీ వెంటనే మాంగళ్య ధారణ చేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవచ్చు. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్ళీ మంగళసూత్రాన్ని మీరు ఎలాగైతే ముందు ధరించి ఉన్నారో అలా ధరించవచ్చు. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. 100 ఏళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇవేవీ లేకుండా ఎండ ఎక్కువగా ఉంది, ఈ మంగళసూత్రం నాకు చాలా బరువుగా ఉంది, లేదా ఈ మెడ నాకు ఇక్కడ నల్లగా అయిపోతోంది, దీనివల్ల నాకు చాలా ఇరిటేషన్ వస్తోంది అనేసి మంగళసూత్రాన్ని ఇలా పైకి ఎగేసి ఇక్కడ అందరికీ కనిపించే విధంగా పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల ఆయుక్షీణం. ఒక్క మంగళసూత్రాన్ని మోయలేని వారు సంసార బాధ్యతని ఏం మోస్తారండి మనం? చెప్పండి. మీ అందరికీ తెలిసిన కథ క్షీరసాగర మదన సందర్భంలో మాంగళ్యానికి ఎంత విలువ ఉన్నది అన్నది తెలుసుకోవాలి కదా. పరమశివుడు క్షీరసాగర మదనంలో ముందుగా వచ్చిన హాలాహలాన్ని, భయంకరమైన హాలాహలాన్ని తాకి కూడా చిరంజీవిగా ఉన్నాడు అంటే అది ఆయన గొప్ప కాదట. ఆయన చెప్పిన విషయమే అది, ఆయన గొప్ప కాదంట. అమ్మ పార్వతీదేవి కంఠాన ఉన్న మాంగళ్య ఆభరణం గొప్పతనమంట. పెళ్లిలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరధాం శతాం అని అంటారు. అంటే దానికి అర్థం తెలియకుండానే ఈ పద్యం మనకొచ్చు. ఇది చెప్తూ ఉన్నారు, ఇది చెప్తే మంచిది అని అక్షంతులను వేసి ఆశీర్వదిస్తాం. కానీ ఓ సుభగా, ఓ స్త్రీ, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నీవు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు 100 ఏళ్ళు జీవించి, అంటే పుణ్యస్త్రీగా, ముత్తైదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టంగా తెలుపుతున్నది. అలానే ఆది శంకరాచార్యులు రాసిన సౌందర్యలహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టతను కల్పించారు. మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనసు, శాంతి, ఆనందాన్ని, అన్యోన్య దాంపత్యాలకు కారకుడు. శారీరకంగా చూస్తే నేత్రాలు, క్రొవ్వు గ్రంథులు, స్త్రీ గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవాలకు కారకుడు. అలాగే పగడం కుజగ్రహానికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతి కోపం, కలహం, మూర్ఖత్వం, రోగము, రుణదోషాలు, ఇలాంటి దోషాలు, అలానే ఇతరుల దగ్గర దూషించబడడం, కామవాంఛలు, దృష్టి దోషాలు ఇవన్నీ మొదలవుతుంది. కాబట్టి ఇవి ఏవి మనలోకి రానివ్వకుండా పగడం, ముత్యం ప్రతి స్త్రీ తన మాంగళ్యంలో ధరించడం శ్రేష్టం. అలానే భారతీయ సాంప్రదాయంలో స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యాన్ని మించిన విలువైనది లేనే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూఢార్థం ఉంది. అదేంటి అంటే, ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం.
కానీ నేటి తరం స్త్రీలలో కాన్పు ఆపరేషన్‌తోనే జరగడం సర్వసాధారణం అయిపోయింది. ముత్యం పగడం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు కుజుడు, తెలుపు చంద్రుడు స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తుందో, అలాగే ముత్యం, పగడం కూడా రెండూ కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలను సమకూరుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? మంగళసూత్రం నిరంతరం ఎందుకు మీరు ధరించాలి? భర్త యొక్క ఆయువు కోసం ధరించాలి. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు ఉన్న కాలంలో పరాకాష్ఠకి వెళ్ళినట్లు మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టేయడం అతి సామాన్యంగా మారిపోయింది. అంతేకాక ఈ సినిమాలు, టీవీల పుణ్యమా అని అది కూడా ఒక ఆట వస్తువుగా మారిపోయింది. మన కర్మ కొద్దీ మన బంధుమిత్రువుల నుంచి వచ్చే వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లలో వచ్చే ఫోటోలు కూడా ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండానే ఉన్నవి. ఇది నిజంగా చెప్పాలంటే అరిష్టం. పాశ్చాత్య దేశ ప్రభావంలో ఊగుతూ ఆ పిచ్చి పట్టి ఊగుతున్న మన వాళ్ళు అవన్నీ వదిలేసుకొని భక్తి శ్రద్ధలతో సర్వమాంగళ్య దేవిని, అలానే పార్వతీ పరమేశ్వరులను, శక్తిని స్వీకరించారంటే మీరు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మీ భర్త, మీ కుటుంబం అంతా గూడా ఆయురారోగ్యాలతో ఉంటుంది. అందుకే ప్రతి పెద్దవాళ్ళందరూ దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తారు. నిరంతరం సుమంగళిగా అయి ఉంటూ సంసారంలో సంతోషాలను వెదజల్లే స్త్రీ శక్తి నీలో ప్రవహించాలి అని ఆశీర్వదిస్తారు. కాబట్టి దయ ఉంచి ఇప్పటి నుంచైనా ఎవరో ఒక్కరైనా మారుతారు అన్న చిన్న ప్రయత్నంలో ఈ మంగళసూత్రం గురించి చెప్పాలనిపించిందండి. చివరి వరకు చూసారు కదా! ఇప్పుడు మీలో ఇలాంటి తప్పులు ఎంతమంది చేశారు? ఇక చేయకూడదు అని ఒక సంకల్పం తీసుకొని భక్తిగా ఆ సర్వమంగళాదేవిని నమస్కరించుకోండి. అందరూ దీర్ఘ సుమంగళిగా ఉండాలి. నిరంతరం మాంగళ్యానికి విశేషమైన ప్రాధాన్యం ఇస్తూ, భర్తకి ప్రాధాన్యం ఇస్తూ, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.